హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ రెసిపీ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా అండ్ రెస్టారెంట్లో తినిన ఫీలింగ్ ఉండేలాగా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేను ఏంటంటే మీకు ప్రాపర్ కొలతలు చెప్పడానికి జస్ట్ మెజర్ చేస్తున్నాను అంతే. కాలీఫ్లవర్ని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ 150 గ్రాములు అంటే 150 గ్రామ్స్ ఆఫ్ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అయితే వచ్చాయి నాకు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నీళ్లు పోసేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు బాగా మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. కాలీఫ్లవర్ మరీ మెత్తగా అయిపోకుండా ప్రాపర్ కుక్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో మనకి కాలీఫ్లవర్ ఉడికిపోతుంది అన్న టైంలో ఇట్లా చూపిస్తున్నట్టు జస్ట్ కాలీఫ్లవర్ పీసెస్ని వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఒక అరగంట వరకు దీన్ని పక్కన పెట్టేయండి, అప్పుడే పూర్తిగా చల్లారిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, మనకి పిండికి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారిన కాలీఫ్లవర్ పీసెస్లో వేసి ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపితే మనకి కాలీఫ్లవర్ పీసెస్ అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. సో జస్ట్ డెలికేట్గా కలపండి. అండ్ దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. చాలా లైట్గా కలపండి ముందుగా చెప్పినట్టు, లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు ఇరిగిపోతాయి. ఇలా కలుపుకున్న వాటిని బాగా వేడిగా ఉన్న నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మనకి నల్లగా అయిపోతాయి అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అండ్ వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక చిన్న ముక్క అల్లం, 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ సన్నగా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, గార్లిక్, చిల్లీస్ అండ్ అలాగే జింజర్ పీసెస్ ఇవన్నీ వేసేసుకొని టొమాటో సాస్ 2 స్పూన్స్, అలాగే షెజ్వాన్ సాస్ ఒక 2 స్పూన్స్, కొంచెం వెనిగర్ ఒక స్పూన్ అంతా వెనిగర్ వేసుకొని సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ వేసుకుంటే మనకి టేస్ట్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. సో నేను చెప్పిన సాసెస్ అన్నీ కూడా ప్రాపర్గా వేసుకోండి కంపల్సరీ. ఇవి వేసుకుంటేనే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1 స్పూన్ నీళ్లు వేసేసుకొని ఒక హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్న టైంలోనే అవన్నీ మనము వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాసెస్ అన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇట్లాగా చూపిస్తున్నట్టు వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదంతా కూడా ప్రాసెస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ప్రాపర్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి ఏ చైనీస్ డిషెస్లో అయినా కానీ మనము ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటేనే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ గోబీ మంచూరియన్ ఏంటంటే మనం చేసుకున్న వెంటనే వేడిగా తింటేనే మనకి ఆ ప్రాపర్ టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ అవన్నీ కూడా బాగుంటాయి. సో చేసుకున్న వెంటనే తినడానికి ట్రై చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.